పిట్ట కొంచెం కూతగనం అనే సామెతను నిరూపించడానికి ఈ అబ్బాయి ట్రై చేస్తున్నాడు. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. తిరుపతి నుంచి నగరికి వెళ్తూ ఉంటే పుత్తూరు దగ్గర అయితే ఒక చిన్న అబ్బాయి అయితే స్కేటింగ్ చేస్తూ కనిపించాడు. నేను నార్మల్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడేమో అనుకున్నాను కానీ అసలు ఇంత కథ ఉందని అసలు అనుకోలేదు. అసలు అతను ఏం సాధించాలనుకుంటున్నాడో ఒకసారి వాళ్ళ కోచ్ మాటల్లోనే వినండి. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు? సార్ మేము పుత్తూరులోనే ఉంటున్నాము, టాలెంట్ స్కేటింగ్ అకాడమీ. ఇక్కడ రోజు ట్రైనింగ్ 30 నుంచి 40 కిలోమీటర్ వస్తుంది అబ్బాయికి. 3 ఇయర్స్ 3 మంత్ అబ్బాయికి. ఈ అబ్బాయి ఇండిపెండెన్స్ డేకి వరల్డ్ రికార్డ్ చేయబోతాడు. ఎందుకంటే వీర జవాన్లకి అంకితం చేస్తున్నాడు. దీంట్లో ఆర్మీ వాళ్ళు 50 నుంచి 100 మంది పార్టిసిపేట్ చేయబోతారు. ఇప్పుడు వరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగారు సార్? ఇప్పుడు వరకు దగ్గర ఒక 500 కిలోమీటర్ దాకా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆ అబ్బాయికి వచ్చి 3 ఇయర్స్ 3 మంత్, వాడు 5 మంత్ గా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. విన్నారు కదండి, అతను పుట్టి 3 ఇయర్స్ 3 మంత్స్ కూడా కాలేదు, అప్పుడే వరల్డ్ రికార్డు కొట్టడానికి అయితే ట్రై చేస్తున్నాడు. తను సాధించిన వరల్డ్ రికార్డ్ ని కూడా వీర జవాన్లైన ఆర్మీ వాళ్ళకైతే అంకితం చేయాలనుకుంటున్నాడు. అతను వరల్డ్ రికార్డ్ ని సాధించడానికి ఆగస్టు 15th ఇండిపెండెన్స్ డే రోజైతే అతను సొంత ఊరైన మదనపల్లి దగ్గర నుంచి 79 కిలోమీటర్ల దూరం ఉన్న కదిరి వరకు నాన్ స్టాప్ గా అయితే స్కేటింగ్ రైడ్ అయితే చేయబోతున్నాడు. తను ఖచ్చితంగా వరల్డ్ రికార్డు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అసలు ఇంత చిన్న వయసులో వరల్డ్ కప్ కొట్టాలనుకుంటున్న తన గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా గోవిందా.